హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో గత ప్రభుత్వంలో వాలంటీర్గా ఎవరైతే జాబ్ చేశారో వారందరికీ ఒక అదిరిపోయే శుభార్త అనేది చెప్పుకోవచ్చండి. గత ప్రభుత్వంలో వాలంటీర్ జాబ్ కోసం ఎవరైతే పని చేశారో వారందరూ మీ వాలంటీర్ జాబ్కి నిజంగానే రిజైన్ చేశారా, లేకపోతే మీ పేరు అనేది లిస్టులోనే అలాగే కొనసాగుతుందా లేదా, మీకు ఈ నెలకు సంబంధించిన వాలంటీర్ శాలరీ అనేది ఇస్తున్నారా లేదా కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. గత ప్రభుత్వంలో వాలంటీర్గా ఎవరైతే జాబ్ చేశారో ఆ వాలంటీర్ జాబ్కి మీరు నిజంగానే రిజైన్ చేశారా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళి NIDHI అని నిధి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసి అక్కడ CFMID అనేసి అడుగుతుంది. అక్కడ మీకు వాలంటీర్కి సంబంధించిన CFMID అనేసి ఎంటర్ చేసి ఆ పాస్వర్డ్ అనేది మీకు కనుక పాస్వర్డ్ తెలియకపోతే ఆ పాస్వర్డ్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన పూర్తి ప్రొఫైల్ అనేది అక్కడ ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు సంబంధించిన ప్రొఫైలు, పేమెంట్ స్టేటస్, అలాగే మీ వాలంటీర్ జాబ్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీ జాబ్ ఎలాగే ఉందా లేదా అనేసి కూడా మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కనుక మీకు ఖచ్చితంగా రిజైన్ కనుక లేకపోతే ఖచ్చితంగా మీకు వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించే అవకాశం అయితే కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు నిజంగానే రిజైన్ చేశారా లేకపోతే లేదా అనేసి మీరు చెక్ చేసుకోవచ్చు. శాలరీ కూడా వస్తుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.